ఒక మతి లేని, ఒక శృతి లేని, ఒక ఖ్యాలి తప్పినటువంటి విధానాన్ని పట్టుకొని, వర్గీకరణ అనేటువంటి ఒక భూతు పదాన్ని పట్టుకొని పాకులాడుతురేమా మీరు? ఎవడు చెప్పిన బుద్ధి మీకు? ఎవడు చెప్పిన బుద్ధి అంటున్నా? ఏం పాడైంది దేశంలో? అంబేద్కర్ నామస్మరణ చెయ్యొద్దు అంటున్నా అమిత్ షా. అంబేద్కర్ను మర్చిపోండి, అంబేద్కర్ గారిని మర్చిపోయిన తర్వాత రాజ్యాంగం కూడా మర్చిపోండి అంటున్నాడు. రాజ్యాంగాన్ని కూడా మర్చిపోయినాడు. మందకృష్ణ కంటే బతుకు తెరువు కోసం చేసాడు. మీకేం సోయి తప్పింది? ఏమంత శత్రువులు అయిపోయినారు మీకు మాలలు? తోటి మనిషి మీకు శత్రువు అయిన ఆడు, ఒక అణచివేయబడ్డోడు, నీ తోటి మనిషి ఉద్యోగాలు వస్తున్నాయని ఓరవదాలకు పెట్టి ఏదో ఒకటి తయారు చేసి సంవత్సరాలు గడిపి అది చూస్తూ ఉంటే ఏమైతుందిలే అనుకుంటే అది ఇంతింతయి ఒటుడింతయి అన్నట్టు, చిలికి చిలికి గాలివాన్ అయినట్టు ఒక అత్యంత ప్రమాదకరంగా తయారు చేసుకుంటా, దాన్ని డప్పులు కొట్టుకుంటా, దాన్ని అది చేసుకుంటా, దాన్ని ఇది చేసుకుంటా, ఒక పనికి మళ్ళినటువంటి పాసి మళ్ళినటువంటి ఒక పనికిరానితనానికి దానికి ఒక పెద్ద అద్దం ఇచ్చి, దానికి ఒక కలర్ ఇచ్చి, దానికి ఒక కలర్ పూసి, దానికి ఒక రంగు పూసి, దాని మీద పాటలు రాసి, దాని మీద కథలు చేసి, పిచ్చి పిచ్చోళ్లకు, అర్థం లేని వాళ్ళకు, మతి సమితం లేని వాళ్ళకి, ఎవరికి పడితే వాళ్ళకి అవకాశాలు మాట్లాడిపించే అవకాశాలు ఇచ్చి ఏం పాడు చేస్తున్నారు మీరు? ఏమన్నా యూనిటీ వచ్చిందా ఈ దేశంలో? ఉంచుతారా ఈ మనువాదులు మనల్ని బతకనిస్తారా అంటున్నా? ఇలా ఒక్కొక్క కుటుంబం కూటికి లేక వస్తుంది. ఇంకా మన అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చిన, అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పెట్టిన, అంబేద్కర్ గారు సమానత్వం ఇచ్చిన, అంబేద్కర్ గారు అన్ని రకాల మనకి ఇన్ని ఇచ్చినా ఇప్పటికీ ఇంకా మనకు ఎందుకు 50% రిజర్వేషన్లు ఉన్నాయి? 50% రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్లు ఎన్ని శాతం ఉన్నాయి ఈ దేశం లోపల? 50% ఉన్నాయి. మిగతా 50% ఓపెన్లో ఉన్నాయి. ఓపెన్లో రిజర్వేషన్లు ఓపెన్ వాళ్ళ కోసమే కదా. మళ్ళీ ఈబీసీ కోట ఎందుకు వచ్చింది? 50% ఓపెన్లో ఉండంగా, ఓపెన్ వాళ్ళకి కదా, ఓపెన్లో 50% ఉండంగా మళ్ళీ ఈబీసీ కోట ఎందుకు వచ్చింది? ఏమైనా సోయి ఉందా మనకు? ఏమైనా అర్థం ఉందా? రాజ్యాంగాన్ని పరిరక్షించుకోనికి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా మనకు? ఏం మందకృష్ణ అమిత్ షా మాట్లాడిన మాటల కౌంటర్ ఇచ్చినవా? ఉందా దమ్ము నీకు? లాలూచి పడ్డావా అంటున్నా? తీసుకుపోయి లోపలేస్తారని భయపడుతున్నావా? ఇదా ఈ దేశ భవిష్యత్తును ఆకాంక్షించే తీరు? ఒక జాతికి మధ్య వైరం పెట్టడానికి, దాన్ని చిలువలు పలువలు చేసి, దాన్ని ఇంతగాదు అంతగాది కొండంతలు చేసి ఆగం పట్టించుకుంటా ఏందేందో చేస్తుర్రు, ఏందేందో మాట్లాడుతుర్రు. మేము మనలు వెరీ క్లియర్గా చెప్పిర్రు, రాజ్యాంగంలో వర్గీకరణ లేదు అని చెప్పేసారు. వర్గీకరణ చేసే అవకాశం అంబేద్కర్ గారు ఎవరికి ఇవ్వలేదు అని చెప్పారు. మందకృష్ణ లాంటి వాళ్ళు ముందే పుడతారు. ఇలాంటి వాళ్ళు తాకట్లు పెట్టేటోళ్ళు పుడతారు, జాతులను విడదీస్తారు. వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ అవకాశాల కోసం జాతి మధ్యలో సిచ్చు పెట్టడానికే, దేని మధ్యలో సిచ్చు పెట్టడానికి కూడా వెనక్కోరని ముందే పసిగట్టినటువంటి అంబేద్కర్ గారు ఏం చేసిండో తెలుసా? వీళ్ళకి అవనికి అవకాశం ఇవ్వలే. ఎందుకంటే బతుకు తెరువు కోసం, గెలుపు కోసం రాజకీయ పార్టీలు చేస్తాయి. కొంతమంది న్యాయవాదుల్లో కూడా, ప్రధాన న్యాయమూర్తుల్లో కూడా నీచులు ఉంటారు. ఈ నీచులు కానీ, ఈ దుర్మార్గులు కలిస్తే ఈ జాతిని విడదీస్తే ఈ దేశం నాశనం అయిపోతుందని ఆయన జాగ్రత్త పడ్డాడు. ఆ మాత్రం ఇంత జ్ఞానం ఉంటుంది మనకు? ఎటు అంటున్నా మందకృష్ణ గారు చెప్పాలి. మా దగ్గర దారి ఎటు? రాజ్యాంగం వైపా, బీజేపీ వైపా? ఆన్సర్ చెప్పాలి. మీరు మాట్లాడాలంటే మీరు చెప్పండి. అసలు ఇప్పుడు ఎటువైపు పోతారో నాకు అది చాలా ఇంపార్టెంట్ అనిపోయింది. ఎందుకంటే మా దగ్గర ఎటు పోదాం అనుకుంటున్నారు? రాజ్యాంగం వైపు పోతారా, లేకుంటే బీజేపీ వైపు పోతారా, అమిత్ షా వైపు పోతారా? అంటే అమిత్ షా మాట్లాడుతుంటే మీకు ఏం అనిపించట్లేదా? అమిత్ షా మాట్లాడుతుంటే మీకు ఏం అనిపిస్తలేదా అంటున్నా? ఏమి పాటలు పాడుతున్నారు, వచ్చి మారల మీద పాటలు పాడుతున్నారు. ఎవడన్నా ఏ మారడన్నా మా దగ్గర మీద పాట రాసిరా? ఒక పక్క వ్యక్తులను దూషించవచ్చా? ఒక నది రిజర్వేషన్లనే ఒక నది పోతా ఉంది, రిజర్వేషన్లనే ఒక నది పారుతూ ఉంది. ఆ నది పారుతూ ఉంటే అందరు ఒకతన నది పొడుగున, అన్ని ఊళ్ళు ఒకతన ఉండవు కదా, ఆ నది పొడుగున ముంచుకోరి, ఎన్ని ముంచుకుంటారో ముంచుకోరి. ఆ నదిలో వాడి సావకుండా ఈత రావాలి. ఈత అంటే చదువు రావాలి. అంత పెద్ద అమోఘమైన భవిష్యత్తు ఇస్తే వీళ్ళు తింటుర్రు, వాళ్ళు వంతుర్రు అని చెప్పి ఈడ రెండోడు కొట్లాడితే మూడోనికి లాభం, అంటున్నా. ఈ పని చేయనికే మందకృష్ణ తలిగిండు. మందకృష్ణకి బతుకు తెరువు లేనివాడు ఆడిడు వచ్చి ఆడదలిగి మొత్తం పోయి ఒకతన కుప్పలు కూడి పాటలు రాసి ఆటలు వాడి ఎందుకు కొడతారా మీరు?
రాజ్యాంగంలో ఉంటే ఎవడు చెప్పకముందు మీకు వస్తుంది. రాజ్యాంగంలో లేని అంబేద్కర్ గారు భవిష్యత్తు ఇచ్చిండా లేదా? నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. ఎప్పుడు రిజర్వేషన్లు ఎలా ఉండేటివి ఇంతకు మొదలు? రిజర్వేషన్లు ఎవరికి ఉండేటివి? ఎవడు పాలకుడు? రాజుల కాలంలో ఎవడు పాలించేవాడు? శూద్రులు ఎవరు? ఈ దేశం మీద, ప్రపంచంలోనే కాదు, ఈ దేశం మీద శూద్రులను కూడా పాలకులు చేసినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు ఒక భగవంతుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు అంబేద్కర్ అంబేద్కర్ అనొద్దు అని చెప్పి అంటే వాస్తవం తెలుసుకున్నటువంటి ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తున్న దుర్మార్గుడు, పాపిష్టుడు అమిత్ షా. ఆ పాపిష్టి అమిత్ షా మాట్లాడితే నోరు లేవు మీకు? నోట్లలో బెల్లంగడ్డలు పెట్టుకురా? కొట్టండి అంటున్నా. 1000 గొంతులు ఎత్తండి, 1,00,000 అమిత్ షా సావు డప్పులు కొట్టండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. అమిత్ షాకి సావు డప్పు కొట్టురా అంటున్నా. 1000 గొంతులు ఎత్తండి, రాజ్యాంగం కోసం ఎత్తండి, రాజ్యాంగం కాపాడు కోసం ఎత్తనట. ఏంటంటే 1% కోసం రిజర్వేషన్లు అంట. అవేంటివో? 7 రిజర్వేషన్లు అమలు అవుతున్నాయా? అమలైతే 50% రిజర్వేషన్లు ఉన్నవయా? 15% ఎస్సీలకు, 10% ఎస్టీలకు, 25% అయిపోయా, 27% బీసీలకు, 52% రిజర్వేషన్లు ఉన్నాయి కదా. 52% ఉన్న రిజర్వేషన్లు 50% ఓపెన్లో ఉన్నాయి కదా. ఓపెన్ అంటే ఎవరికి? ఓసీలకు కదా. ఓసీలకు అవకాశం ఎన్నిక కదా. మళ్ళీ 10% రిజర్వేషన్లు వచ్చినాయి అంటే 2% ఉన్నోడు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకుంటున్నాడు. ఇలా 23% ఉన్న దళితులకు 15% ఉంది. ఎవరికి ఎక్కువ ఉన్నాయి రిజర్వేషన్లు? బుద్ధి జ్ఞానం ఉండొద్దా మనకైనా? ఇలా పాలకుని నిలదీయాల్సిన అవసరం లేదా? ఈ భూమి మీద 70 ఏళ్ళ చరిత్రలో ఎవరైనా అంబేద్కర్ గారి గురించి మాట్లాడిరా? మరి తెగబలిసిన అమిత్ షా మాట్లాడుతుంటే మీకు నోరు లేవా? ఏంది మీ దారి? ఏంది అంటున్నా. మీరు ఎవరికి అమ్ముడు పోయిర్రు? ఎవరికి కుడియం చేయాలనుకుంటున్నారు? అమిత్ షా మీరు, నేను ఒకటే అడుగుతాను, మందకృష్ణను కానీ మాదిగలను కానీ అమిత్ షాను వ్యతిరేకిస్తారా సమర్థిస్తారా? ఒకటి చెప్పాలి డైరెక్ట్. అమిత్ షాను మీరు వ్యతిరేకిస్తారా సమర్థిస్తారా? ఏంది వ్యతిరేకం అంటే ఏంది, సమర్థింపు అంటే ఏంది? ఒక పార్లమెంట్లో ఈ దేశ ఉప ప్రధాని లేదంటే ఈ దేశ హోమ్ మినిస్టరు అంబేద్కర్, ఈ రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వాలు, రాజ్యాంగం ప్రకారంగా ఏర్పడిన ఈ కోర్టులు, ఈ పార్లమెంట్లు, ఈ రాజ్యసభలు, ఈ లోక్సభలు, ఈ అసెంబ్లీలు, ఇవి ఏర్పడ్డాయి కదా. అంబేద్కర్ గారు రచన మీద ఏర్పడితే ఆ అంబేద్కర్ గారిని మర్చిపో అని చెప్తున్నటువంటి ఆ పాపాత్ముని పాపాలు అతడు పలగదన్నల్లా వద్దా? మరి ఏడవన్నారు మీరు? ఏం నోర్లు పడిపోయినాయా?